జనవరి 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. కర్కాటక రాశి వారు సిద్ధం కండి. 33 కోట్ల దేవతలు మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తున్నారు. సింహాసనం మీద కూర్చునే యోగం. మీరు ఒంటరిగా ఈ వీడియోని చూడండి. జనవరి 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి కాలం అయితే కనిపిస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థికంగా బలపడతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలు సిద్ధిస్తాయి. ఆంజనేయ స్వామి దర్శనం మీకు మేలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఉద్యోగంలో విజయాలు ఉన్నాయి. దైవబలం అనుకూలంగా ఉంటుంది. మీలోని పట్టుదల, మనోధైర్యం కూడా గొప్ప ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ రాశి వారికి సమయంలో సమాచార లోపం అనేది లేకుండా చూసుకోవాలి. అవసరానికి ఆదుకునేవారు ఉన్నారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. పనిలో శ్రమ కూడా పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. మీకు ఈ సమయం వారాంతంలో కూడా అంతా కూడా మేలు జరుగుతుంది. మంచి లాభం కలుగుతుంది. నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం 33 కోట్ల దేవతలు దిగి వచ్చి మీకు అదృష్టాన్ని అయితే ప్రసాదిస్తున్నారు. మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మీ జీవితం మారబోతూ ఉంది. సింహాసనం మీద కూర్చునే యోగం మీ జీవితంలో కలగబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి యొక్క జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా సాధారణమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది. మీరు మీ యొక్క కష్టానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు. మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యం పైన దృష్టి పెట్టడం మాత్రమే. 2025 ప్రారంభం నుండి కూడా ఈ రాశి వారికి దేవగురువు బృహస్పతి మీ యొక్క 12వ ఇంటి గుండా వెళుతుంది. ఇది మీకు చాలా శుభదాయకంగా ఉంటుంది. మీ జీవితం ఆనందంతో నిండిపోతుంది. మీ వైవాహిక జీవితంలో చాలా ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటుంది. మీరు మీ యొక్క భాగస్వామితో గొప్ప సమయాన్ని మీరు గడుపుతారు. మీరు మీ యొక్క భాగస్వామితో తీవ్రమైన క్షణాలు గడుపుతారు. మీ ప్రేమ జీవితంలో శృంగారం యొక్క ఛాయలు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను కలిగి ఉంటారు. దాని కారణంగా మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. విద్యార్థులు విద్యారంగంలో కూడా లాభపడతారు. మీరు ఈ సమయం ఏదైనా సరే పరీక్షకు సిద్ధమైతే మీరు చాలా మంచి ఫలితాలు పొందుతారు. మీ లక్ష్యాన్ని సాధించుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉన్నత చదువుల కోసం తమ దేశం వెలుపల చదువుకోవాలి అని అనుకునేవారు, విద్యార్థులు లేదా కొత్త కోర్సులు చేయాలనుకునేటటువంటి విద్యార్థులు ఈ సమయం ప్రారంభంలో దీనికి చాలా అదృష్టం అయితే ఉంటుందండి. వ్యాపార విస్తరణ కూడా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంటుంది. వీరు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, విద్యారంగంలో విజయం సాధించాలి అంటే ప్రతి సోమవారం శివునికి గంగాజలంతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన మీ కెరియర్లో పురోగతి కనిపిస్తుంది. చేయకూడనివి ఏమిటి అంటే, కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వివిధ మార్గాల్లో డబ్బు అనేది సమయం సంపాదించడానికి అవకాశాలు అనేవి వస్తాయి. దేవగురు బృహస్పతి యొక్క శుభదృష్టి మీ యొక్క వ్యాపారానికి 4 రెట్లు విజయాన్ని అందిస్తుంది. పెట్టుబడులకు ఇది గొప్ప సమయం. మీ బడ్జెట్ని ప్లాన్ చేసుకోండి. మీరు ఫ్రీలాన్సర్ లేదా పార్ట్ టైం వర్క్ ద్వారా కూడా డబ్బును సంపాదించుకోవచ్చు.
ఉద్యోగస్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనలు ఉన్నట్లయితే ప్రారంభ సంవత్సర కాలం మీకు చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయం ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు. మీకు ఆరోగ్యం అబ్బరపరుస్తుంది. మీ ఫిట్నెస్ పైన దృష్టి పెరుగుతుంది. మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటారు. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి కొత్త మార్గాల గురించి అన్వేషిస్తారు. మీరు వాటిని కూడా అమలు చేస్తారు. గత సంవత్సరం మీకు ఏదైనా సరే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు సమస్యలను కొంతవరకు తగ్గించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 2025 సంవత్సరం ప్రారంభం మీకు చాలా బాగుంటుందనే చెప్పాల్సి ఉంటుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక కర్కాటక రాశి వారి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారు రాశి చక్రంలో 4వ రాశి. చరరాశి అనగా ఆ రాశి వారి అంచనాలు, ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటకా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలోని కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి అంటే ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యములైనా సైతం చేసేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ యొక్క సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగిన, అనారోగ్యం కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను నెత్తన పెట్టుకొని స్వభావం అయితే వీరికి కలదు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణాలు చేసే వృత్తుల యందు రాణిస్తారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములపైన, రైలు బండ్లపైన కూడా తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారం చేయవారు కాను నైపుణ్యాన్ని వీరు ప్రదర్శిస్తుంటారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.